బ్రేకింగ్ లో చూస్తున్నాం. నేడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భేటీ అవుతారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం అవుతారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. మరోవైపు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రభుత్వం చర్చ జరపనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించడానికి తమకు తగిన సమయం ఇవ్వాలంటూ బీఆర్ఎస్ కోరుతోంది. ఓకే, బ్రేకింగ్ లో చూస్తున్నాం. నేడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భేటీ అవుతారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం అవుతారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. మరోవైపు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించడానికి తమకు తగినంత సమయం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతోంది. నేడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో బీఆర్ఎస్ సీనియర్ నాయకులంతా కూడా భేటీ అవుతున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎటువంటి ఆలోచనలు చేయనున్నారు, అలాగే ఏ విధంగా కార్యాచరణతో ముందుకు వెళ్లబోతున్నారు అండ్ ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి? ఫామ్ హౌస్ లో కీలక భేటీ నిర్వహించినారు కేసీఆర్ అధ్యక్షన ఇప్పటికే సీనియర్ నేతలంతా కూడా ఫామ్ చేరుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు ఇప్పటికే చేరుకున్నారు. అయితే ఈ రోజు కీలక భేటీలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం కాళేశ్వరం కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదికను పూర్తి స్థాయిలో చర్చించి అసెంబ్లీలో ఏ విధంగా ఎదుర్కోవాలి, కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా సమాధానం చెప్పాలి, ప్రజలు వివరించాలి, దాని మీద ఇప్పటికే పవర్ ప్లాంట్ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రజలకు అటు కాంగ్రెస్ పార్టీకి ధీటుగా, ప్రభుత్వానికి ధీటుగా సమాధానం చెప్పేందుకై ఏ విధంగా ఆ వ్యూహాన్ని అనుసరించాలని చెప్పే విషయం మీద ఈ రోజు పూర్తి స్థాయిలో చర్చ జరగనుంది. దానికి సంబంధించిన విషయంలో కొన్ని సూచనలు, సలహాలు కేసీఆర్ వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అందరికీ చెప్పదలుచుకున్నారు. మొత్తానికి ఈ రోజు సాయంకాలం వరకు దీనికి సంబంధించి పూర్తిగా క్షుణ్ణంగా నివేదికను ఆధారంగా చేసుకొని దానికి సంబంధించిన విషయంలోనే ఈ రోజు ఖచ్చితంగా కీలక భేటీ అయితే నడుస్తుంది. మొత్తానికి ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి నివేదిక ప్రభుత్వం ఇవ్వలేదు, కానీ రేపటి విషయంలో రేపే అసెంబ్లీ ఉన్నది కాబట్టి మరి ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఇవ్వరు, దానికి సంబంధించిన విషయంలో కూడా ఒక కీలక ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశం ఉంది. అటు హైకోర్టు ఇప్పటికే వాళ్ళకు అది నివేదిక ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పినప్పటికీ ఇప్పటికీ నివేదిక ఇవ్వలేదు, నివేదిక రాలేదు. మరి ఏ విధంగా మరి రేపు అనుసరించాలనే విషయం మీద కూడా ఈ రోజు ప్రభుత్వానికి కూడా కొంత డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఈ రోజు ఒక కీలక ప్రెస్ మీట్ తర్వాత రేపు అనుసరించే విషయాలపై కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు చర్చిస్తారు. అనంతరము తద్వారా పార్టీ నేతలందరికీ కూడా ఎవరెవరు ఏ అంశం మీద మాట్లాడాలి, ఎవరెవరు ఎలా మాట్లాడాలి, గతంలో కాళేశ్వరం ఏ విధంగా ఉపయోగపడింది, తర్వాత రేపు రాబోయే భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగపడుతుంది, అటు రాజధానికి తాగునీరు కావచ్చు, రైతులకు తాగునీరు కావచ్చు, తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరిగే ప్రయోజనాలను వివరిస్తూనే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదని చెప్పే కోణంలో వీళ్ళందరికీ పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చేందుకు, పూర్తి స్థాయిలో వాళ్ళకు చెప్పేందుకే ఈ రోజు కీలక భేటీ నిర్వహించారు. అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ కమిషన్ అని చెప్పేటందుకే ఈ రోజు ఖచ్చితంగా మనం దాన్ని ధీటుగా ఎదుర్కొనాలి, ప్రజలకు క్లియర్ గా చెప్పాలి, ప్రజలకు ప్రయోజనాలను పూర్తిగా వివరించాలనే విషయం మీదనే కీలక భేటీ నిర్వహించినారు కేసీఆర్. ఓకే, థ్యాంక్ యూ రాజు.